క్రికెట్లో ప్రతిభ చూపిస్తున్నటువంటి సంధ్య దగ్గర ఉన్నాను. అసలు సంధ్య విషయాలు ఎందుకు తన ప్రతిభ చూపించగలుగుతుంది, ఏ విధంగా సపోర్ట్ వచ్చింది రోజు అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నీ పేరు సంధ్య అని తెలిసింది, నువ్వు క్రికెట్ బ్రహ్మాండంగా ఆడుతున్నావు. మరి క్రికెట్ ఆడాలంటే చాలా డబ్బులు కావాలి, ప్రాక్టీస్ చేయాలంటే దానికి సపోర్ట్ కూడా కావాలి. నీకు ఎలా వస్తుంది? నేను క్రికెట్ బాగా ఆడతాను. సో కొమరాయ్ సార్ మాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మా డాడీ ఆటో డ్రైవర్, అంత పెట్టలేరు, ఫైనాన్షియల్ మేము అంత సెటిల్ లేము. అంటే కొమరయ్య గారు అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్. ఆయన నిన్ను ఎలా గుర్తించారు, నువ్వు బాగా ఆడుతున్నావు ఎలా తెలిసింది ఆయనకి? నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒక క్యాంప్ ఓపెన్ అయిన ఉండే. సో అక్కడ నేను ఆడుతూ సార్ చూసి చాలా మంచిగా ఆడుతున్నావు, నేను సపోర్ట్ చేస్తాను నీకు, అంతా మా ఫైనాన్షియలీ అంతా చూసి సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. అయితే ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నావు. అంటే ప్రాక్టీస్ చేయాలంటే బ్యాట్ కావాలి, తర్వాత క్రికెట్ సంబంధించినటువంటి కిట్ అంతా కావాలి. మరి మీ డాడీ ఏమో ఆటో డ్రైవరు, తర్వాత ఇప్పుడు వర్క్ చేయలేకపోతున్నారు అన్నావు. ఎందువల్ల వర్క్ చేయలేకపోతున్నారు ఆయన? ఎందుకంటే మా డాడీకి 2 times హార్ట్ అటాక్ వచ్చింది సార్. ఇంకా కొమరాయ్ సార్ మాకు 5 lakh rupees ఇచ్చారు. ఇంకా దానివల్లనే మా డాడీ ఇప్పుడు మంచిగా నాతో ఉండగలుగుతున్నారు, ప్లస్ నన్ను సపోర్ట్ చేయగలుగుతున్నారు. అంతా సార్ వల్లనే అవుతుంది మాకు. అంటే కొమరయ్య గారు నీకు సీట్ ఇచ్చారు, ఏ క్లాస్లో ఇచ్చారు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవడం అంటే చాలా ఖర్చుతో కూడింది, అటువంటిది నీకు ఫ్రీ సీట్ ఇచ్చినట్టు చెప్తున్నావు. కొమరయ్య గారు ఏ క్లాస్లో అడ్మిషన్ ఇచ్చారు నీకు? 8th క్లాస్లో ఇచ్చారు సార్. 8th క్లాస్ ఇచ్చారు. ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నావు. అయితే ఇంకా ఆయన ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? మీ స్టాఫ్ కానీ అలాగే మీ ఫ్రెండ్స్ ఏమంటారు? మా ఫ్రెండ్స్ అందరు చాలా సపోర్ట్ చేస్తారు సార్. ప్లస్ మా మమ్మీ డాడీ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మా అన్న నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇంకా మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అమ్మాయి ఆడుతుంది, అమ్మాయికి సపోర్ట్ చేయాలి అని అందరూ మా చుట్టాలు అందరు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు సార్. మరి టీచర్లు ఏమంటారు? టీచర్లు చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడల్లా మంచిగా చూసుకుంటారు నన్ను. ఏదైనా డౌట్లు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాళ్ళు? సార్ చాలా మంచిగా చేస్తారు సార్ వాళ్ళు. మరి చైర్మన్ కొమరయ్య గారు, ఆ చైర్మన్ కొమరయ్య గారి గురించి ఇంకా నువ్వు ఏం తెలిసింది ఆయనకి? అంటే ఇన్నాళ్ళు ఆయనతో పాటు ట్రావెల్ అయ్యావు, ఎంతో సాయం చేస్తున్నారు. 5 lakhs ఇచ్చారు మీ డాడీ ఆపరేషన్కి, హార్ట్ ఆపరేషన్కి. అలాగే మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా ఎలా మరి మీకు? సార్ మాకు మంత్లీ ఏమన్నా అవసరాలు ఉంటే మా డాడీ వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడంగానే సార్ మేము హెల్ప్ చేస్తాము అని వాళ్ళే మాకు చెప్తారు. సార్ రండి సార్, ఎప్పుడన్నా మీకు అవసరం ఉంటే మీరు రండి, మమ్మల్ని అడగండి, మేము చేస్తాము అని వాళ్ళు చెప్తారు సార్ మాకు. మరి రోజు క్రికెట్ ఆడుతున్నావు కదా, అబ్బా ఎండలో ఆడుతున్నాను బాధగా ఉంది అలాగే అనిపిస్తుంది నీకేమన్నా? లేదు సార్, ఎందుకంటే మా డాడీ ఎప్పుడు నాతోనే ఉంటారు. సో నాకు ఎప్పుడు అలా అనిపించదు సార్. చాలా మంచిగా అందరూ మెన్స్ ఉన్నా కానీ వాళ్ళు కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు నన్ను. ఓకే. ఇప్పుడు మరి ఫ్యూచర్లో నీ భవిష్యత్తులో అంటే ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నావు, 10th క్లాస్ చదవాలి, ఇంకా క్రికెట్ కూడా బాగా ఆడాలి. రోజుకి ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు? డైలీ 6 o'clock వెళ్తాను సార్ అకాడమీకి. 1 o'clock వచ్చి మళ్ళీ 3కి వెళ్ళి 7-8 o'clock వరకు చేస్తాను సార్. టోటల్ 10 to 11 hours చేస్తాను ప్రాక్టీస్. ఓకే. ఇప్పుడు మరి భవిష్యత్తులో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? సార్ ఇండియా క్యాప్టెన్ అవ్వాలి. ఇంకా ఇండియాకి ఇప్పుడు వరకు ఉమెన్స్లో ఎవరు వరల్డ్ కప్ తీసుకురాలే, ఏ క్యాప్టెన్ తీసుకురాలే. మెన్స్లో అంటే తీసుకొచ్చారు కానీ ఉమెన్స్లో ఎవరు తీసుకురాలేదు. సో నేను తీసుకురావాలని నా కోరిక. అంటే ఇండియా కెప్టెన్ అయ్యి నువ్వు వరల్డ్ కప్ సాధించాలని కోరుకుంది. మరి కొమరయ్య గారికి చెప్పా, ఏమంటారు కొమరయ్య గారు? సార్ చాలా సపోర్ట్ చేస్తారు సార్ కొమరాయ్ సార్. ఎందుకంటే ఉమెన్స్లో సార్కి కూడా తెలుసు ఎవరు వరల్డ్ కప్ తీసుకురాలేదు. నేను తీసుకొస్తే సార్ పేరు కూడా అవుతుంది కదా సార్, ఇంకా మా ఫ్యామిలీ అందరి పేరు అవుతుంది సార్. నేను ఎందుకంటే ఎవరు తీసుకురాలేదు, సో నేను తీసుకొస్తే ఒక వరల్డ్ రికార్డ్ లాగా ఉంటుంది సార్. ఫస్ట్ క్యాప్టెన్ ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చింది అన్నట్టు ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అంటే నీకు బాగా ఇష్టం? క్రికెట్ అంటే ఇష్టం సార్. సబ్జెక్ట్ కూడా క్రికెట్ అంటుంది. ఓకే, వెరీ గుడ్. అయితే నువ్వు ఇంకా భవిష్యత్తులో నువ్వు అనుకునే సాధించాలని ఏంటి, రోజు బాగా ప్రాక్టీస్ చేయాలని, నీకు ఇండియా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ సపోర్ట్ కూడా రావాలని కోరుకుంటున్నాం. అయితే నీ కోరిక నాకు అర్థమైంది. ఇండియా టీంకి నువ్వు కెప్టెన్ అయ్యి వరల్డ్ కప్ సాధించాలనుకుంటున్నావు. అంటే వరల్డ్ నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు. తప్పకుండా దానికి సపోర్ట్ అయితే మీ చైర్మన్ గారి పేరు కొమరయ్య గారు సార్. కొమరయ్య గారు. ఆ స్కూల్ పేరు?
డిపిఎస్ నాచారం, డిపిఎస్ నాచారంటే ఫుల్ ఫామ్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం. ఓకే. ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటున్నావు కదా, మరి ఈ ప్రాక్టీస్ అవర్స్ ఉన్నాయి, మరి చదువు కూడా ఉంది నీకు. మరి ఎలా చదవగలుగుతున్నావు, ఎప్పుడు చదవగలుగుతున్నావు? నేను ప్రాక్టీస్కి వెళ్ళేటప్పుడు మా సార్ ఫుల్ హెల్ప్ చేస్తారు నాకు ప్రాక్టీస్లో. ఇక్బాల్ సార్, కోచ్ ఇక్బాల్ సార్ పేరు. సార్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా నాకు క్రికెట్లో ఏమైనా డౌట్స్ ఉంటే సార్ క్లియర్ చేస్తారు. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను నా ఓన్గా స్టడీ చేస్తాను. ఎప్పుడన్నా డౌట్స్ ఉంటే నేను స్కూల్కి వెళ్తే టీచర్స్ అందరు క్లియర్ చేస్తారు ఆ డౌట్స్. ఇంకా మా ఇక్బాల్ సార్ కూడా చాలా మంచిగా ఆడిపిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు నాకు. కొమరాయ్ సార్ చాలా హెల్ప్ చేస్తున్నారు. మా పేరెంట్స్ చాలా సపోర్టివ్ ఉన్నారు. ఇంకా మా అన్న కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు నా కోసం. అయితే మీ నాన్నగారికి హార్ట్ ఆపరేషన్, నీకు ఏమనిపిస్తుంది అప్పుడు ఆడుతున్నప్పుడు? అవన్నీ జ్ఞాపకం వస్తాయా? మరి నాన్నగారికి ఆపరేషన్ జరిగింది, ఒంట్లో బాగుండదని చెప్పి ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు బాగానే ఉన్నారు. ఒక్కసారి ఎన్ని తలుచుకుంటే ఏమనిపిస్తుంది నీకు? మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చే ముందు నేను అంత సీరియస్ ఉండకపోతుండే సార్. అయితే మా డాడీకి ఒకసారి హార్ట్ అటాక్ రాగానే నాకు అర్థమైంది ఇంకా నేను ఆడాలి, ఇంకా మా డాడీ ఉన్నంత వరకు నేను ఒక సాధించేయాలి. నేను ఏమనుకుంటున్నాను, మా డాడీ ఏం కోరిక ఉంది, నేను అదంతా సాధించాలి అని అనుకున్నాను సార్. అమ్మగారు సపోర్ట్ ఉంది? మీ మమ్మీ? మా మమ్మీ ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్ నాకు. నేను ఎప్పుడన్నా మ్యాచెస్లో ఫెయిల్ అయినా కూడా పర్లేదు బేటా, నెక్స్ట్ మ్యాచ్ నువ్వు ఎట్లన్నా ఆడతావు, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అని మా మమ్మీ సపోర్ట్ చేస్తారు సార్ నన్ను చాలా. ఇంకా అయితే మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమంటుంటారు? మీ నేబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతుంటారు నీతో? నన్ను సపోర్ట్ చేస్తారు సార్. నువ్వు మంచిగా ఆడు, నువ్వు మంచిగా ఆడుతున్నావు, అమ్మాయివి, నువ్వు మంచిగా ఆడాలి, మా పేరుని నిలబెట్టాలి అని చుట్టుపక్కల అందరూ చాలా సపోర్ట్ చేస్తారు సార్. అసలు మమ్మీ డాడీ ఏ ఊరి నుంచి వచ్చారు, నీకు ఏమైనా ఐడియా ఉందా? సార్ రాజస్థాన్. రాజస్థాన్. నువ్వు తెలుగు అమ్మాయి కాదు అయితే, రాజస్థాన్ అమ్మాయి. రాజా బిడ్డలాగానే ఉన్నావు నువ్వు. సార్ నేను పుట్టింది పెరిగింది ఇక్కడనే సార్, సో అందుకే నేను అలా తెలుగు బాగా వస్తుంది. ఓకే. అయితే మమ్మీ డాడీ మాత్రం రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చారు హైదరాబాద్. సార్ 21 years అయిపోయినాయి సార్ మా డాడీ మమ్మీకి ఇక్కడ వచ్చి. అది మీ నాన్నగారి పరిస్థితి తెలుసుకుంటే మాత్రం నీకు చాలా బాధ అనిపిస్తున్నట్టు అనిపించింది నాకు. అవును సార్. అయితే కొమరయ్య గారు సహాయం చేశారు. ఎంత డబ్బులు అన్నావు ఆపరేషన్కి? 5 lakhs కొమరాయ్ సార్ ఇచ్చారు డాడీ ఆపరేషన్ కోసం. సంధ్య వాళ్ళ నాన్నగారు మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుగు రాదు కానీ హిందీలో మాట్లాడతారు, చూద్దాం. आपका नाम क्या है? हनुमान है। हनुमान, हाँ हनुमान गौरव। ओके। अभी आपका बेटी के बारे में बोलो, वो कैसा खेलता है, वो कैसा पढ़ता है, बोलो। सर खेलने में तो ऐसा है कि अभी एक टूर्नामेंट हुआ था अंडर 15 का, उसमें इंडिया में तीसरे पोजीशन पे था। एनसीए भी जाके आया, बहुत अच्छा खेलता है सर। इंडिया के तीसरा पोजीशन है? हाँ तीसरा पोजीशन पे, बहुत अच्छा खेलता है सर। आपका इच्छा क्या है? इच्छा तो सर मेरा है वर्ल्ड का नंबर 1 बनना, और उसमें वो काबिलियत है कि वो वर्ल्ड में नंबर बन सकती है। नंबर 1? नंबर 1 सर। ओके। वो वर्ल्ड कप क्रिकेट कप लेना चाहिए। सर वो तो कोई भी इंडियन होगा तो अपने देश का नाम रोशन करने के लिए तो वो करना ही पड़ेगा ना सर। और क्या रहता है सर, उसमें थोड़ा फाइनेंशियली भी प्रॉब्लम रहता है, बहुत फाइनेंशियली प्रॉब्लम रहता है, क्योंकि मैं हार्ट पेशेंट हूँ। घर को चलाने के लिए मैं हूँ, मैं ऑटो चलाता हूँ, अभी ऑटो भी बराबर नहीं चला पा रहा हूँ क्योंकि हार्ट पेशेंट हूँ। तो मेरे एक सर है कुमराय सर, और जो कुमराय सर है मेरे में घर में जो भी कितना भी 1 रुपया से लेके बच्ची को जो तो बच्ची को लग रहा है वो तो दे ही रहे हैं, उल्टा मेरे को फाइनेंशियली जो भी मेरे घर में पैसे आ रहे हैं ना वो पूरा हेल्प वो सारी कर रहे हैं। और मेरे कोच है, कोच है, बच्ची के कोच है इकबाल सर बोलकर, इकबाल क्रिकेट एकेडमी है। इतना अच्छे बच्ची पे ध्यान दे रहे, कोई भी छोटा से छोटा मिस्टेक है तो वो क्लियर करते हैं। फाइनेंशियली क्लियर जो रहता प्रॉब्लम है तो मेरा डीपीएस में सर है कुमराय सर, यशस्वी सर, मेरा पूरा वो देखभाल करते हैं। और 2 दोस्त है वो भी मेरे बच्ची के सपोर्ट में अच्छा है सर। एक तो खान साहब है और एक वेंकट सर है, तो वो भी अच्छा सपोर्ट कर रहे हैं सर। लेकिन कुमराय सर है वो बहुत मेरे लिए ऐसा भगवान तो नहीं देखा, लेकिन भगवान के रूप में वो मेरा इतना ख्याल रखते हैं, मेरा एक गरीब होने के नाते। और मेरे एक का नहीं है, ऐसे कई लोगों को वहाँ देखा हूँ मैं जो गरीब जैसे मेरे जैसे, तो बहुत लोगों की हेल्प कर रहे, ये देखा हूँ सर मैं।
थैंक यू सर। ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం ఒక పేరెంట్ తమ పిల్లల్ని ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో చదివిస్తున్నారు. కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఆ చైర్మన్ కొమరయ్య గారు ఏ విధంగా సహాయం చేశారో అడిగి తెలుసుకున్నామండి. మా సరిత గారు, మీ పేరు సరిత గారు నాకు చెప్పారు నాకు. అయితే మీ హస్బెండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో జాయిన్ చేశారు. కానీ అసలు ఏంటి ఇబ్బంది ఏం ఏర్పడింది, అసలు ఏం జరిగింది? మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నారండి. చదువుతుంటే మా ఒక పెద్ద బాబు వచ్చి 4th క్లాస్, చిన్న బాబు 2nd క్లాస్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ కరోనా వల్ల చనిపోయారు. అప్పుడు నుంచి ఫీ ఎలా పే చేయాలనో, ఆర్థికంగా మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఎలా పే చేయాలనో ఏంటో ఏం అర్థం కాలేదు. అప్పుడు మేము కొమరయ్య సార్ దగ్గరికి సహాయం కోసం వచ్చాము. వస్తే సార్ మా అది అర్థం చేసుకొని మా ప్రాబ్లమ్స్ని సార్ ఇద్దరు పిల్లల్ని చదివించడానికి తను ఒప్పుకొని ఇప్పటి వరకు 2 years నుంచి కూడా సారే చదివిస్తున్నారు. ముందు కూడా సారే చదివిస్తారని చెప్పారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో చదివే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏదన్నా దురదృష్టవశాత్తు చనిపోయినట్లయితే వాళ్ళందరూ కూడా మల్కా కొమరయ్య గారు ఇంటర్మీడియట్ అంటే +2 వరకు కూడా ఫ్రీ సీటు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మంచి హృదయంతో 2-3 పేరెంట్స్ నేను కలుసుకున్నాను. వాళ్ళందరూ కూడా చెప్తున్నారన్నమాట. పేరెంట్ చనిపోయిన కష్టకాలంలో ఏం చేయాలని దిక్కుతోచిన పరిస్థితిలో ఉంటే నిజంగా కొమరయ్య గారు సహాయం చేసి ఆ పిల్లలు ఆ స్కూల్లో 12th క్లాస్ వరకు ఉన్నందు కాబట్టి అక్కడి వరకు ఫీజు లేకుండా చదివిస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. ఇటువంటి ఆయనని ఆయురారోగ్యాలతో ఆయన ఆనందంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ పేరెంట్స్ అందరూ కూడా కోరుకుంటున్నారండి. క్రికెట్లో తన ప్రావీణ్యాన్ని చూపిస్తున్నటువంటి సంధ్య నేబర్స్ మనతో పాటు ఉన్నారు. ఏమంటే మీ పేరండి? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ. ఇప్పుడు మనకి సంధ్య బాగా ఆడుతుందని అందరికి తెలుసండి. ఆ స్కూల్ వాళ్ళు కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయింది. ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంది. మీ అందరికి ఏమనిపిస్తుందండి? మీ చుట్టుపక్కల ఉండ కాబట్టి, మీ నేబర్ కాబట్టి, మీ పొరుగు అమ్మాయి కాబట్టి మీకు ఏమనిపిస్తుంది ఆ పాప గురించి? పాపనైతే బెస్ట్ వ్యక్తి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అతను చదువుల కంటే క్రికెట్లో చాలా ఇప్పుడు ప్రబలం ఎక్కువ ఉంది పాపకు. కానీ కొమరయ్య గారు ఆమెకు అమ్మాయికి అంత ప్రతిభ గుర్తించి అమ్మాయికి సీట్ వేయడం అంటే చాలా గొప్పతనం. మళ్ళీ అతను వాళ్ళ ఫాదరు ఆటో డ్రైవర్ ఏదో చేసుకుంటూ మామూలుగా కూలి వర్కులు అవి చేసుకుంటూ ఉన్నాడు. అంతలో హార్ట్ అటాక్ రావడము, దానికి కొమరయ్య గారు హెల్ప్ చేయడము చాలా మంచి పరిమాణం. అమ్మాయి కూడా ఈ క్రికెట్లో ఇంకా ఇంకా ముందుకెళ్ళి ప్రపంచ వరల్డ్ కప్ తేవాలని మా అందరి కోరిక. ఓకే, మీతో పాటు ఎలా ఉంటుంది? రోజు మాట్లాడుతుంటుందా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు? అంటే అంత ఎక్కువ దృష్టి అనేది అమ్మాయికి క్రికెట్ మీద దాని మీద ఉన్నది. అంత ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఉన్నదాని అమ్మాయి కూడా అంత తెలియదు. అట్లా ఉంటుంది అమ్మాయి. ఎక్కువ దృష్టి మొత్తం క్రికెట్ మీద పెట్టి ఆమె డాష్ అంతా మొత్తం క్రికెట్ మీదనే అమ్మాయికి. అయితే మీకైతే ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ రావాలని కోరుకుంటున్నారు. ఓకే అండి. అయితే సంజయ్ నిజంగా వాళ్ళు అది ఒక దేవుడిచ్చిన అదృష్టం. కొమరయ్య గారు సపోర్ట్ చేయడం, ఆ అమ్మాయి క్రికెట్ బాగా ఆడటం, ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. అయితే మన చుట్టుపక్కల అందరూ కూడా మీరు కూడా సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందించదగిన విషయం అన్నమాట.